ప్రైమ్ టైం డిబేట్కు స్వాగతం. నేను శ్రీహరి. కరోనా ఓవైపు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది, మరోవైపు ప్రైవేట్ సెక్టారు కష్టాలు అధిగమించలేదు. ఫస్ట్ వేవ్ దెబ్బకి కోలుకోకముందే సెకండ్ వేవ్తో ఇబ్బందులు తప్పట్లేదు. కోవిడ్ సంబంధించినటువంటి ఒక సమస్య నేపథ్యంలో కోవిడ్ కష్టకాలంలో ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలనేది ఒక అంశం అయితే, ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవడం, దేశాన్ని ముందుకు తీసుకుపోవడం కూడా ఇవాళ ప్రభుత్వాలకు పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రులతో నిర్వహించింది. వీటిల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఆర్థిక వ్యవస్థని నిలబెట్టేందుకు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కూడా చక్కదిద్దేందుకు ఏమైనా ప్రకటించబోతున్నారా అనేది కూడా యావత్ దేశం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అన్ని అంశాలపైన కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. మనకున్న సమాచారం అది. వీటన్నిటిపైన కూడా మనం మాట్లాడదాం. ఆర్బీఐ ఇచ్చినటువంటి వార్షిక నివేదిక ఏం చెబుతోంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా. మనతో పాటు ఈ డిబేట్లో బిజినెస్ అనలిస్టు గీతానంద్ గారు లైవ్లో ఉన్నారు. ఇక అలానే మామిడి గిరిధర్ గారు ఎకనమిస్టు మరియు అనలిస్టుగా కూడా ఆయన అనేక అంశాలపై కూడా మనకు అందిస్తూ ఉంటారు. వారిద్దరితో మనం డిస్కస్ చేద్దాం. కేంద్రం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు ఏంటనేది కూడా. గీతానంద్ గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటి సార్ అసలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే, అంటే ఫస్ట్ వేవ్ ఉన్నంత ప్రభావం లేదు అనేది ఒక వాదన అయితే, మరొక వైపు ఇప్పుడున్నటువంటి సెకండ్ వేవ్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కొన్ని రంగాల్లో కనిపిస్తుంది అనేటువంటిది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పరిస్థితి కనుక చూసినట్లయితే ఫస్ట్ వేవ్ తో పోల్చుకున్నట్లయితే సెకండ్ వేవ్ ఇంపాక్ట్ అంత ఎక్కువ లేదనే చెప్పుకోవచ్చు భారతదేశం మీద. కేసులు ఎక్కువ ఉన్నప్పటికీ మరణాలు ఎక్కువ ఉన్నప్పటికీ, అంటే గత సీజన్ తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి నెంబర్స్ ఎక్కువగా కనబడుతున్నప్పటికీ పూర్తిగా లాక్డౌన్ అమలుపరచకపోవడం, అలాగే జనంలో కూడా కొంత ప్రిపేర్నెస్ ఉండడం, ఇవి ఎకానమీ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించట్లేదు అనేది మనకి అంచనాలు చూస్తే అర్థమవుతూ ఉంది. దాంతో పాటుగా మాక్సిమం ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ క్వార్టర్ మాత్రమే కొంతవరకు ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్బీఐ వార్షిక నివేదిక ఏదైతే ఇచ్చిందో దాంట్లో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, ఈ సంవత్సరం గ్రోత్ అనేది హై ఉంటుంది, దాదాపు 10% దాకా కూడా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆ టార్గెట్ అచీవ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఐఐపి డేటా కానివ్వండి, అలాగే ఇన్ఫ్లేషన్ కానివ్వండి, ఇవి కొంతవరకు అనుకున్నట్టుగానే కంట్రోల్లో ఉన్నాయి, కొంతవరకు తగ్గినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇబ్బంది పెడుతుంది ఏంటంటే, ప్రస్తుతానికి ఉన్నటువంటి వాటిలో ధరల ప్రభావం అనేది ఆహార పదార్థాల మీద ఎక్కువగా కనబడతా ఉంది. అందులో ఎస్పెషల్లీ మనకి సార్ వాటి మీద కూడా మనం మాట్లాడదాం సార్. అంటే ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే వృద్ధి రేటు మనం పెట్టుకున్నటువంటి టార్గెట్లను రీచ్ అయ్యేందుకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం వస్తున్నటువంటి అంటే ఓవరాల్ మార్కెట్ను చూస్తుంటే బాగానే ఉందనేటువంటి పరిస్థితులు, లేకపోతే స్టాక్ మార్కెట్ కనిపిస్తున్నటువంటి జోరు కావచ్చు, మిగిలినటువంటి రంగాల్లో కూడా అంటే గతం కంటే ఉత్పాదక రంగాలు కావచ్చు లేదా కొనుగోలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత మెరుగ్గా ఉన్నాయనేటువంటి నేపథ్యంలో మనం రీచ్ కాలేమా? ఇక్కడ విషయం ఏంటంటే, అది మనకు ఆర్బీఐ స్టేట్మెంట్ లో ఉంది, మనకు అందరికీ అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఈ సెకండ్ వేవ్ ని ఎప్పటి లోపల మనం కంట్రోల్ చేయగలుగుతాం, ఇది మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత ఫాస్ట్ గా ఇది మనం కంట్రోల్ అవుతుంది అనే దాని మీద ఇది ఆధారపడుతుంది. మిడ్ మే కి పీక్ చేరుతుంది అనుకున్నాం. ఇప్పుడు కనుక చూసినట్లయితే 40 రోజుల కనిష్ట స్థాయిలకు కానీ ఇలాంటి కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనుకున్నట్లుగా కనుక జూన్ నెలాఖరికి కానీ మనకి పూర్తిగా కేసులు అదుపులోకి వచ్చి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయితే మాత్రం అనుకున్నటువంటి టార్గెట్లు అచీవ్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే జిఎస్టీ కలెక్షన్స్ కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నటువంటి నేపథ్యంలో గ్రోత్ రేట్ అనేది పెరిగేదానికే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఆర్థికంగా గత సంవత్సరం పడ్డటువంటి కష్టాలు ఈసారి పడకపోవచ్చు. మన ఓవరాల్ ఇండియా గ్రోత్ కూడా ఎక్కువగానే నమోదయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇదంతా కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావడం, అలాగే ఈ లాక్డౌన్స్ కానివ్వండి, ఇవి ఎంత త్వరగా ఎత్తగలుగుతారు. ఇప్పుడు చూస్తే 6 నుంచి 10 దాకా మాత్రమే ఓపెన్ ఉంటున్నాయి, కొన్ని స్టేట్స్ ఫుల్ లాక్డౌన్ లో ఉన్నాయి. మళ్ళీ పూర్వపు పరిస్థితులు ఎప్పుడైతే నెలకొంటాయో అప్పుడే తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు ఎంత త్వరగా వస్తే ఎకానమీ అంత త్వరగా రికవరీ అవుతుంది, టార్గెట్ అచీవ్ అవుతాం. అంటే ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తున్న అంటే వృద్ధి రేటు మనం ఇవన్నీ లెక్కలు ఒకవైపు అయితే, వాస్తవ పరిస్థితులు
అంటే కోవిడ్ వల్ల ఎదురవుతున్నటువంటి సవాళ్ళు సమస్యలు అంటే ప్రజలకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు లాక్డౌన్ కూడా విధించారు. అంటే దేశవ్యాప్తంగా ఒకే లాక్డౌన్ అనేది లేకపోయినా కూడా కొంత సడలింపులు ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా చాలా కఠినంగా అయితే ఇప్పుడు ఆంక్షలు అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ప్రజలు కూడా కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవా, దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు పోయినసారి ఏంటంటే లాక్డౌన్ అప్పుడు మీకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పూర్తిగా నడవలేదు. అలాగే ఈ వ్యవసాయ పనులు కూడా కొంతవరకు గత సంవత్సరం కుంటుపడినటువంటి పరిస్థితి. ఈసారి మనకి అది కనపడడం లేదు. సో ఈ మేజర్ గా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూనే ఉంది. అంటే పూర్తి స్థాయిలో జరగకపోయినప్పటికీ ఎంతో కొంత స్థాయిలో జరుగుతూ ఉంది. సో ఇవేంటంటే పూర్తిగా మనకి వెనక్కి నెట్టేయబడలేదు. అలాగే ఐటీ కంపెనీస్ విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సరం జాబ్ లాస్ ఎక్కువ చూసాం. ఈసారి ఆ పరిస్థితి లేదు. తిరిగి జాబ్స్ అనేవి నిలబడ్డాయి. స్టార్ట్అప్ కంపెనీస్ కూడా అనుకున్నంత ఇంపాక్ట్ కి గురి కాలేదు. దాంతో ఎంతో కొంత రికవరీ కనబడుతూ వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా పర్సనల్ ఫైనాన్సెస్ దెబ్బతీస్తుంది ఏదన్నా ఉంది అంటే అది ఎవరైతే ఎక్కువగా కరోనాకి గురయ్యి అలాగే హాస్పిటలైజ్ అవుతున్నారో వాళ్ళ మీద పడుతున్నటువంటి బిల్లుల భారమే ఆర్థికంగా ఎక్కువ దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొంతవరకు కూడా ఈ దినసరి కూలీలు వీళ్ళు కొంతవరకు వర్క్ లేకుండా ఇంట్లో ఉండడం, అలాగే మరీ చిన్న కంపెనీస్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు లాస్ ఆఫ్ పే కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేశారు. ఇది కొంతవరకు పర్సనల్ ఫైనాన్సెస్ ని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అయితే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఉన్నది చాలా తక్కువ పర్సంటేజ్ ఈ ప్రాబ్లమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. రైట్స్ అంటే మనం చూద్దాం ఖచ్చితంగా ఇట్లాంటి ప్రభావం నేపథ్యంలో కేంద్రం ఏమైనా కూడా ప్రకటించబోతోందా, లేదంటే కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ లభించబోతోంది అటు రాష్ట్రాలకు కావచ్చు లేదా ప్రైవేటు రంగానికి కానీ ప్రజలకు కూడా అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. సో ఫస్ట్ వేవ్ వచ్చినటువంటి సమయంలో ఒక ప్యాకేజీ ప్రకటించారు. సో అది కొన్ని రంగాలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో దాని ఫలితం ఎంతవరకు వచ్చింది, లేదా అప్పటి నుంచి కూడా ఇంకా ఆదుకోవాల్సినటువంటి రంగాలేంటి, అప్పటికి ఇప్పటికీ కూడా పడుతున్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితుల పైన ఒకంత ఆందోళన, మరొక వైపు ఫస్ట్ వేవ్కు ఉన్నంతటువంటి ప్రభావం ఇప్పుడు లేదు అనేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కొంత ఊరటనిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు స్వాంతన కలిగించేటువంటి నిర్ణయాలు ఏమన్నా ఉండబోతున్నాయా, లేకపోతే వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏటిపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, ధరల పెరుగుదల కావచ్చు లేదా కొరత కావచ్చు, ఇవేమి రాబోతున్నాయి అనేటువంటిది కూడా ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్నలు. గీతానంద్ గారు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితి కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేదా మిగిలినటువంటి రంగాలపైన ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా ఎలా చూపబోతోంది, వేటికి సంబంధించి కూడా డిమాండ్ కావచ్చు లేదా ధరలు పెరగడం కావచ్చు ఇవన్నీ జరగవచ్చు, వాటిని కంట్రోల్ చేయాలంటే ఎలా? ప్రస్తుతం మనకు చూసినట్లయితే ఈ ధరల పెరుగుదల ఎక్కువగా కూడా మనకి ఆయిల్స్ లో కనపడింది. ఎడిబుల్ ఆయిల్స్ వంట నూనెలు ఏవైతే ఉన్నాయో వాటిలో చూసాము 11 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం దాదాపు 60% దాకా కూడా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతాం. అంటే ఇండియాలో ఆయిల్ మనం వాడేటువంటి వంట నూనెలు ఏవైతే ఉన్నాయో అందులో 60% దిగుమతి మీద. దాంతోపాటు ఈ పామ్ ఆయిల్ అలాగే మేజర్ గా వీటిలో వాడేటువంటి స్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతర్జాతీయ మార్కెట్ లో కమాడిటీస్ మార్కెట్ లో దాదాపు 2800 ఉండేది ధర కాస్త 4000 మార్కు దాకా కూడా రీచ్ కావడం చూస్తుంది. అంటే 60% దాకా కూడా అంతర్జాతీయంగా ధరల పెరుగుదలనే ఉన్నాయి. దాని ఇంపాక్ట్ ఏమైందంటే ఓవరాల్ గా ఈ ఆయిల్ మీద అనేది పడడం జరిగింది. అలాగే ఇక పప్పు దినుసులు కూడా కొంతవరకు ఉన్నటువంటి డిమాండ్ కి సప్లైకి మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల ధరలు భారీగా పెరగడం. అయితే ఈసారి మనకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే మాన్సూన్స్ సరైన టైంలో రావడంతో కొంత క్రాప్ పెరిగేటువంటి అవకాశం. దాంతో రెగ్యులర్ గా మనకి బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి, బార్లీ కానివ్వండి ఇలాంటివి కొంత ధరలు తగ్గేటువంటి అవకాశం, అంటే ధరలు స్టేబుల్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. బాగా ప్రధానంగా ఇబ్బంది పెడుతుంది మనకి ఆయిల్ ఏదైతే ఉందో వంట నూనె, ఇది ప్రధానంగా ఇబ్బంది పెడుతుంది. దాంతో పాటు రానున్న రోజుల్లో ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కువ వోలటైల్ గా ఉంది, ప్రైసెస్ అనేవి హెవీ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, ఇవి కొంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనం ఈ మధ్య రీసెంట్ గా చూసినట్లయితే మనకి పెట్రోల్ ధరలు ఇవన్నీ కూడా 100 మార్కులు ఇవి రీచ్ కావడం మనం చూస్తున్నాం. ఇది అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరల ఫ్లక్చువేషన్ మీద ఆధారపడి ఉన్నప్పటికీ కోవిడ్ సమయంలో వేసినటువంటి ఎక్స్ట్రా ట్యాక్స్లు కూడా కొంత భారాన్ని పెట్టాయని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మనకి ఇవి పెరుగుతున్నాయో ఆయిల్ ప్రైసెస్, ఇవి ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఇది ధరల పెరుగుదల మీద కొంత డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. సో ఇది కొంత కంట్రోల్ అయినట్లయితే దీనిలో మనకి ఇంకా కూడా ఊరట వచ్చేటువంటి అవకాశం. సో అంతర్జాతీయంగా ఈ జూన్ జూలైలో గనక క్రూడ్ ఆయిల్
ధరలు కొంత పతనమైనట్లయితే ఇది మన దేశానికి మేలు చేసేటువంటి పరిస్థితి. సో ఇవి ప్రస్తుతానికి మనకి ఎక్కువ ప్రైజెస్ ఉన్నటివి. ఈ మాన్సూన్ కనుక మనం అనుకున్నట్లు వచ్చినట్లయితే ఎకానమీ కూడా బాగా గ్రోత్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈసారి పంటలు కనుక సరిగ్గా పండినట్లయితే గ్రామీణ భారతం అనేది భారతదేశానికి వచ్చేటువంటి అవకాశం. ఎస్ గీతానంద్ గారు, మీరు అన్నట్లుగా ప్రస్తుతం అంటే కోవిడ్ ప్రభావంతో పెరగబోయేటువంటివి కావచ్చు, లేదా వాటిపైన ప్రభుత్వం కూడా కసరత్తు చేసి, లేదా కొన్ని ఇంటర్నేషనల్ ప్రభావంతో క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అది అక్కడ వచ్చేటువంటి మార్పులు తగ్గుదలతోనే ఇక్కడ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో అయితే ప్రజలకు వచ్చేతలకే భారమా, లేకపోతే ఇంకా ఏం చేయాలనేది కూడా. సో మనతో పాటు మామిడి గిరిధర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం సార్, ప్రముఖ ఆర్థిక సామాజిక విశ్లేషకులు. గిరిధర్ గారు, ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి పైన ఆర్బీఐ కూడా ఒక నివేదిక రిలీజ్ చేసింది. దాంతోపాటు ఇవాళ జిఎస్టీ కౌన్సిల్తో పాటు అనేక అంశాలపైన కేంద్ర ఆర్థిక మంత్రి కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రులతో సమావేశం అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో. సో ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది దేశంలో అంటే ఏం చెప్తారు? మొట్టమొదట మనం ప్రజలను కాపాడేటువంటి దిశగా మనం ఏం చేయాలో దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు చాలా రాష్ట్రాలు మనకు ఇవన్నీ కర్ఫ్యూ లాంటివి పరిస్థితులు విధించడము, లాక్డౌన్లు ప్రకటించడము లాంటివి చూసాం మనము. మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇలాగే ఇతరత్ర చాలా రాష్ట్రాలు దాన్ని ప్రకటించడంతో బిజినెస్ అంతా స్తంభించిపోయింది. చాలా మటుకు దెబ్బతినింది. ఏదో మెడికల్ సంబంధించిన ఇటువంటి ఎసెన్షియల్ కమోడిటీకి సంబంధించి తప్పితే మిగతావన్నీ కూడా ప్రస్తుతానికి టెంపరీగా నిలిపివేయడం జరిగింది. ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా ఆక్సిజన్ మీద ఆధారపడినటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా ప్రస్తుతానికి మూతవేయబడ్డాయి. అక్కడి నుంచి ఆక్సిజన్ అంతా కూడాను మెడికల్ సప్లైస్ కి షిఫ్ట్ చేయడంతో వాళ్ళకి కెపాసిటీ ఉన్నా కానీ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మనం చూస్తున్నాము. వచ్చే ఈ నెల మే నెల కావచ్చు, ఈ మే నెల తర్వాత బహుశా ఈవెన్ జూన్ నెల కూడా దీని అవసరం ఉండొచ్చు. మనము ఈ మళ్ళీ ఎకానమీని ఓపెన్ అప్ చేసేటువంటి పరిస్థితులు ఇంకా వస్తాయి రావని చెప్పలేము. ఇప్పుడు కూడా 2 లక్షల పైచిలకు ప్రతిరోజు మనకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కాబట్టి మార్చ్ 15, 20 కంటే ముందర చూస్తే రోజుకి 4-5 వేల కంటే ఎక్కువ ఉండేవి కావు. ఉన్నపళ్ళాన సడన్ గా పెరిగిపోయి 4 లక్షల దాకా పెరిగిపోవడంతో మళ్ళీ తగ్గుముఖం పట్టినా కానీ కూడా ఇప్పటికి కూడా చాలా మార్చ్ లెవెల్స్ కంపేర్ చేసి పోల్చి చూస్తే ఇప్పుడు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎకానమీకి సంబంధించి ఏ నిర్ణయం అయినా మొట్టమొదటి తీసుకోవాల్సింది ప్రజల ఆరోగ్యము, వాళ్ళ ప్రాణాలని కాపాడడం మీద ఫోకస్ ఉంటుంది. సో ప్రజలు ఎటువంటిది అనౌన్స్ చేసినా ఇదే, మిగతా ఎకానమీ అంతా. అవునవును సార్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏ అవసరం పైన కేంద్ర కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. సో ఆ కసరత్తులో భాగమే ప్రస్తుతం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా తీసుకోవాలనేటువంటి డిమాండ్లు కూడా రాష్ట్రం నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ వేవ్ సమయంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం, కొంత స్వాంతన కలిగించేటువంటి చర్యలు చేపట్టినటువంటి కేంద్రం ఈసారి అలాంటి నిర్ణయాలు ఏమీ ఇంకా తీసుకోలేదు. ఏమన్నా తీసుకుంటారనే ఆశగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుంది. సో అలాంటివి ఏమైనా ఆశించవచ్చా? తప్పకుండా వస్తాయండి, రాకుండా ఉండడం అనే సమస్య లేదు. ఎందుకంటే మనకు దీని అసెస్మెంట్ అన్నది ఒకటి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది మనం ఎఫెక్టివ్ గా చూస్తే ఏప్రిల్ 1st వీక్ నుంచి ఇది చాలా ఉధృతంగా పెంచుకుంది. ఇది నెల మావు అయింది. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏంటి అని మనకు రిపోర్ట్స్ వచ్చి స్టడీ వల్ల తెలిసిన వల్ల అని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఊరుకోలేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కింద మనం ఎన్నో లక్షల కోట్లు మనం మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ కావచ్చు, లేదా ఇతరత్ర గవర్నమెంట్ పథకాలు కావచ్చు, దాని సంబంధించిన పైసలన్నీ ప్రజలకు చేరుతూ ఉన్నాయి ఇప్పుడు. సో ఆ దృష్టిలో ప్రభుత్వం ఊరుకునే లేదు, ఇస్తూనే ఉన్నది. స్పెషల్ గా ఏమైనా ప్యాకేజీలు అనౌన్స్ చేయాలా అన్నది వాళ్ళ యొక్క ఇన్కమ్, వాళ్ళకు వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఆదాయం కూడా ఇప్పుడు కుదేలైంది కదా, ప్రభుత్వ ఆదాయం కూడా దెబ్బతిన్నది. కాబట్టి వాళ్ళు ఇవ్వగలిగిన స్తోమత ఎంతో ఉన్నది వాళ్ళు అసెస్ చేసి క్రమేపీ అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను బహుశా 10 రోజుల లోపల మనకు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉండదు మనకు. ఈ ఇంటర్నేషనల్ కూడా అంతర్జాతీయంగా కూడా కొన్ని సార్ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా కేంద్రం కూడా దీనిపైన అయితే కసరత్తు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆర్బీఐ కూడా తమకున్న మిగిలిన నిధులను కూడా కేంద్రానికి కేటాయించినటువంటి పరిస్థితి. రాష్ట్రాలు కూడా జిఎస్టీ లోటుతో పాటు అన్ని అంశాల కోసం నిధులు సపోర్ట్ కోసం చూస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కొన్ని ధరలు పెరుగుదల కానీ కొన్నిటిపైన ప్రభావం చూపే రంగాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో వాటిని కంట్రోల్ చేయాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి కేంద్రం?
అని మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ఒకటే ప్రభుత్వం చేస్తుంది అని మనం అనుకోలేము. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేయవలసినటువంటి నిర్ణయాలు చాలా ఉన్నాయి. అవన్నీ అందరూ చేస్తున్నారా అంటే ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని జరిగేటువంటి అవకాశం లేకపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని రాష్ట్రాలు పటిష్టంగా చేస్తుండొచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 జీవోలు జారీ చేసి ఏ హాస్పిటల్లో ఎంత వాళ్ళు ఫీజు ఛార్జ్ చేయాలి అని ఫిక్స్ చేశారు వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం చేయలేదు. సో ఇలాగా దీనికి సంబంధించి కంట్రోల్, ధరలను నియంత్రించడం అన్నది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో చాలా ఎక్కువ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కంటే. కేంద్ర ప్రభుత్వంలో కూడా చేతులు జారిపోయి వాళ్ళ కంట్రోల్ కూడా లేనివి ధరలన్నీ కూడా జిఎస్టీ కంట్రోల్లో ఉన్నాయి, జిఎస్టీ కౌన్సిల్ కంట్రోల్లో ఉన్నాయి. నిజంగా చూస్తే కనుక అన్ని రాష్ట్రాలు కలిసి కట్టుగా నిర్ణయిస్తే కానీ కొన్ని నిర్ణయాలు జరగవు. ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉండి ఒక రాష్ట్రంలో తక్కువ ఉంటే కనుక తక్కువ ఉన్న రాష్ట్రంలోకి వలస వెళ్ళడం, అక్కడి నుంచి కరోనా స్ప్రెడ్ చేయడం ఇటువంటి జరుగుతాయి. హైదరాబాద్కి ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయని చాలా మంది రావడము, ఇక్కడ కరోనా వ్యాపింపజేయడము ఇటువంటి చూసాం మనం. కాబట్టి ఇవన్నీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఇద్దరు కలిసి కట్టుగా తీసుకోవాలి. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు రాష్ట్రాలతో మాట్లాడారు, ఇదివరకు మోదీ గారు మాట్లాడారు, అలాగే ఇతరత్ర మంత్రులు కూడా హర్షవర్ధన్ గారు మాట్లాడుతున్నారు హెల్త్ మినిస్టర్స్ తోటి. కోఆర్డినేషన్ గా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మన ఎఫిషియన్సీ ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత ఉందో దాని ప్రకారం నడుస్తుంది. కొన్ని రాష్ట్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి, కొన్ని సరిగా పనిచేయట్లేదు. కాబట్టి మనకు మిశ్రమంగానే ఫలితం. మీరు అన్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేయాల్సిందే, ముందుకు పోవాల్సిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక డిమాండ్ చేస్తున్నాయి సార్, కోవిడ్ సంబంధించినటువంటి విషయంలో కోవిడ్ మందులు కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా జిఎస్టీ తొలగించాలి అని చెప్పి బహుశా ఇవాళ కూడా ఈ అంశాన్ని చర్చకొచ్చినట్లుగా తెలుస్తోంది. మరి అయితే ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూస్తున్నారు. సో ఇలాంటి అంటే ఇప్పుడు ఇవ్వాల్సిన ప్రాధాన్యత అంశాల్లో ఇది చాలా ముఖ్యమైనది అనేది వారు భావిస్తున్నారు. కానీ ఎందుకు దీనిపైన ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది దాన్ని ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక దీని మీద నిర్ణయం తీసుకుంటే నేను వాళ్ళని ప్రశ్నిస్తాను. నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సింది జిఎస్టీ కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వం కాదు. జిఎస్టీ కౌన్సిల్లో స్టేట్స్ తర్వాత సెంటర్ ఇద్దరు కూడా సమభాగస్వాములు, అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం యూనిలాటరల్ గా మేము తీసేస్తున్నామని చెప్పే అధికారం వాళ్ళకి లేదు. జిఎస్టీ కౌన్సిల్ మాత్రమే ఉన్నది. జిఎస్టీ కౌన్సిల్లో ఏ నిర్ణయం అయితే దాని ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ పెట్రోల్ ధరలు కావచ్చు, లేదా మన లిక్కర్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ సంబంధించిన విషయాలు కావచ్చు, వీటిని జిఎస్టీలో ఉంచకూడదు అని స్టేట్సే డిమాండ్ చేశాయి. స్టేట్స్ ఒప్పుకోవట్లేదు. రాష్ట్రాలు ఒప్పుకోనంత వరకు జిఎస్టీ వాళ్ళు ఆ పరిధిలోకి రాలేదు. కాబట్టి దాని కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళ ఇష్టానుసారంగా ధరలు వాళ్ళు పెంచుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాలను చూస్తే కనుక తెలంగాణకు కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో 2 నుంచి 2.5 రూపాయలు ఎక్కువ పెట్రోల్ ధరలు ఉంటాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఈ రాష్ట్రంలో మాకు ఆదాయం తక్కువ ఉన్నది కాబట్టి మాకు అదనంగా మాకు ధనం కావాలి అని ఆయన ట్యాక్సులు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ట్యాక్స్ ఎవరు తీయలేదు, అలాగే నడుస్తున్నది అది. ఇలాగే మిగతా రాష్ట్రాల్లో చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని అంశాలు అన్నవి జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర రాష్ట్రాలు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వారే దాంట్లో ఉంటారు, వారే తీసుకోవాలి. కానీ ఇంత జరుగుతున్నా ఇప్పుడు వరకు తీసుకోలేదు అని రాష్ట్రాలు కూడా మళ్ళీ క్వశ్చన్ చేశాయి. కానీ అలాంటి దానికి కేంద్రాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేసే వారు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సో దానిపైన వాళ్ళు ముందే వీళ్ళందరితో సమావేశమై నిర్ణయం తీసుకోవచ్చు కదా. సమావేశం అన్నది కేంద్రం నిర్ణయించదండి. కేంద్రం కూడా దాంట్లో ఒక పార్టీ వెళ్ళి కూర్చుంటుంది. జిఎస్టీ కౌన్సిల్ ఉంది, దానికి జరగవలసిన మీటింగ్స్ ఎలా జరగాలి అని ఒక చట్టం ప్రకారం నిర్దేశించబడింది. అది కేంద్రం వాళ్ళ ఇష్టానుసారంగా మీటింగ్ పిలవడం, మాట్లాడడం అటువంటి జరగవు. అవి జిఎస్టీ కౌన్సిల్ అనేది మీటింగ్ పిలుస్తుంది. అప్పుడు రాష్ట్రాలన్నీ ప్రిపేర్డ్గా రావాలి, దాని అజెండా ఏంటో చెప్తారు, దాని ప్రకారం వాళ్ళు వచ్చి అందరూ చర్చిస్తారు. దాంట్లో ఒక పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా. సరే, సెంట్రల్ గవర్నమెంట్ తిట్టడం అనేది ఒక పొలిటికల్ అజెండా అనుకోండి. మీరు తిట్టడం కాకుండా మీరేం చేశారు? ఆక్సిజన్ సప్లై లేదు, మీరు ఆక్సిజన్ ప్లాంట్లు ఎన్ని పెట్టారు, మీరు ఎన్ని అంబులెన్సులు కొన్నారు గత సంవత్సరంలో, ఎంతమంది కాంపౌండర్లు మీరు నియమించగలిగారు, ఎంతమంది నర్సులు మీరు నియమించారు, ప్రతిదీ సెంటర్ బ్లేమ్ చేయడం. మీరు అన్నట్టుగా ప్రతిదీ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతోందా, లేకపోతే కలిసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేది కూడా కనిపిస్తుంది. గీతానంద్ గారు ఏం చెప్తారు? జిఎస్టీ తీసివేయాలి అనేటువంటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్న పరిస్థితి. అయితే జిఎస్టీ కౌన్సిల్ దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందనేది
తెలిసిన విషయం. చాలా స్పష్టంగా గిరిధర్ గారు కూడా చెప్తున్నారు. ఎక్కడ దీనికి జాప్యం జరిగింది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి, మళ్ళీ కౌన్సిల్లో ఉండి తీసుకోవాల్సినటువంటి భాగస్వామ్యం వీరికి కూడా ఉంది కదా, ఏం చెప్తారు దీనికి? ఒక రకంగా ఏంటంటే ఒక బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉంటుంది, వాళ్ళు తెలియదని వాళ్ళు. సో ఓవరాల్ గా ఏదేమైనా ఈ రోజు జిఎస్టీ కౌన్సిల్ లో చర్చకొచ్చిన అంశాల్లో ప్రధానమైనది ఏంటంటే మనకి మామూలుగా అప్డేట్స్ వస్తున్నట్టు మినిట్స్ పెడుతుంటే ఈ కోవిడ్ సంబంధించినటువంటి మెడిసిన్స్ మీద ఉన్నటువంటి 12% ట్యాక్స్, అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మీద ఇంతకుముందు 30% ఉండేది, అది 12% దాకా కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ శానిటైజర్లు కానివ్వండి, సోప్స్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా 18%. సో వీటిలో జిఎస్టీ అనేది ఇప్పుడు తగ్గించాలి, వీలైతే 0.5% లేదా 0% తీసుకురావాలి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. దీంట్లో ప్రాక్టికల్ గా ఒక ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే జిఎస్టీని పూర్తిగా రద్దు చేస్తారో, వీళ్ళు ఆల్రెడీ ముడి పదార్థాలు ఏవైతే వాడుతున్నారో వాటికి పే చేసినటువంటి జిఎస్టీకి ఇన్పుట్ అనేది తీసుకునేటువంటి అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ధరలు అనేవి పెరుగుతాయి, మళ్ళీ తిరిగి ప్రజల మీద ఇండైరెక్ట్ గా భారం పడుతుంది. ఇటు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతున్నా కూడా డైరెక్ట్ గా ప్రజలకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏం లేదు అనేది మరొక వాదన. సో దీన్ని కూడా ఎలా అడ్రస్ చేస్తారు అనేది కూడా తీసుకొనే దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఎప్పుడైతే ఇన్పుట్ అనేది ఎప్పుడైతే మనకి రాదో వెంటనే ఏమవుతుంది, సో ఆల్రెడీ పే చేస్తున్నారు కాబట్టి ఈ టాక్సేషన్ లో మళ్ళీ ప్రజల మీదే పెంచుతారు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వినిపించినటువంటి ఒక వాదన. సో దీన్ని కూడా అడ్రస్ చేసి వీటిని కనుక తగ్గించగలిగినట్లయితే కొంత భారం ఇప్పుడు తగ్గేటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా వీటి మీద అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇది ఈ రోజు జిఎస్టీ కౌన్సిల్ లో చర్చకొచ్చిన సమాచారం. ఇప్పుడు మనకి మా నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ బయట వచ్చేటువంటి అవకాశం. రైట్, అంటే జిఎస్టీ కౌన్సిల్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆర్థికంగా ఏమైనా ప్యాకేజీ లాంటిది ఉంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నారు. ఎస్ గీతానంద్ గారు, దీనికి సంబంధించినటువంటి విషయంలో సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా ప్రైవేటు రంగానికి సంబంధించి మనకు అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రైవేట్ రంగం కావచ్చు, పెట్టుబడులు పెరగాలి, తద్వారా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడాలని అందరూ చెప్తున్న వాదన, ఆర్బీఐ కూడా చెప్తున్నటువంటి వాదన. అలాంటి నేపథ్యంలో సో జిఎస్టీ సంబంధించిన వసూళ్లు కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు కేంద్రానికి కూడా ఉంటాయి కాబట్టి కేంద్రం ఏం చేస్తే బాగుంటుంది? సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఒకసారి గమనించాల్సింది ఏంటంటే రంగాల వారీగా కొన్ని రంగాలు భారీగా దెబ్బతినేటువంటి పరిస్థితి, వాటికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకు భారీగా నష్టపోతున్నటువంటి రంగం హాస్పిటాలిటీ రంగం. ఈ రోజు జిఎస్టీలో మనకు జిఎస్టీ కౌన్సిల్ లో వచ్చినటువంటి వాటిలో జిఎస్టీ తగ్గించాలని డిమాండ్ వినిపించినటువంటిది మరొకటి ఈ హాస్పిటాలిటీ రంగం. హోటల్ రూమ్లు 7,500, అలాగే ఈ స్లాబ్లు మారిన తర్వాత వాటి మీద పడుతున్నటువంటి రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, భారీగా నష్టపోయి ఉన్నాం. కాబట్టి ఈ టూరిజం కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, ఈ రంగాలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి రెండోది బాగా దెబ్బతిన్నది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ లో క్యాబ్స్ కానివ్వండి, ఆటోస్ కానివ్వండి, ఇవి ఏవైతే మనకి రెగ్యులర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందో, అంటే గవర్నమెంట్ నుంచి కాకుండా మిగతా మనం వాడుతున్నామో, సో వీటిలో ఎక్కువగా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి 6 నుంచి 10 దాకా మాత్రమే ఓపెన్ ఉంటుంది. 10 తర్వాత క్యాబ్ సర్వీసెస్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి వాళ్ళు కూడా ఈ సపరేట్ గా మాకు ఏదైనా కావాలంటే పోయినసారి ఇచ్చినటువంటి వాటిలో వీటికి పెద్దగా ప్రోత్సాహకాలు అందలేదనే మాట వాస్తవం. సో ఈసారి ఇటువంటి ప్యాకేజ్ ఏదైనా వస్తుందా అనేది ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే లీకుల ద్వారా మనకి అంటే లీకులు వస్తున్నాయి, అది నిజమవుతుందో లేదో తెలియదు కానీ భారీ ప్యాకేజీకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపొచ్చు అనేటువంటి వార్తలు కొన్ని మామూలుగా మార్కెట్ లో హల్చల్ చేస్తా ఉంది. సో పోయినసారి వచ్చినటువంటి ప్యాకేజ్ కన్నా కూడా సంతృప్తికరమైనటువంటి ప్యాకేజీ ఇచ్చే అవకాశాలు తీసిపారేలేము అనేది వినిపిస్తుంది. ఆర్థిక పరిస్థితుల రీత్యా అంత పరిస్థితి ఉందంటారా నిజంగా కూడా, లేకపోతే భారీ ప్యాకేజ్ ప్రకటిస్తారని చెప్పి కావాలని లీకులు ఇచ్చి మళ్ళీ ఇలా చేయలేదు అలా చేయలేదు అనేటువంటి ఇరుకును పెట్టేటువంటి లీకులా ఇవి? నిజంగా ఆ పరిస్థితి ఉందా కేంద్రానికైనా? ఇప్పుడు పోయినసారి చూద్దామండి, గత సంవత్సరం చూస్తే ఇంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నటువంటి సమయంలో ఎవరు ఊహించినట్టు 21 లక్షల కోట్ల ప్యాకేజ్ అని చెప్పి ప్రకటించడం జరిగిందా లేదా? సరే, అవి అప్పులా, లోన్లా, లేకపోతే ఏ రూపంలో ఇచ్చారనేది తీసి పక్కన పెడితే ముందైతే 21 లక్షల కోట్లు ప్రకటించారు. సో దాంట్లో ఎస్పెషల్లీ వ్యవసాయ రంగం మీద ఫోకస్ చేసి ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తామని కానివ్వండి, ఎక్కడికక్కడ గోడౌన్స్ నిర్మిస్తామని కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ రోజు సాధ్యమా అంటే అసాధ్యం అన్నట్టే కనిపించింది. కానీ దానికి సంబంధించినటువంటి కొంత ప్రోగ్రెస్ ఈ రోజు మనకి కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో పోయినసారి 21 లక్షల కోట్లు ఎవరు ఊహించినంత ఇవ్వగలిగినప్పుడు ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి అనుకుంటే ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది అనేది ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నటువంటి వాదన. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎవరి డిమాండ్ వాళ్ళకు ఉంటాయి, మాకు ఇది తగ్గించండి, మాకు ఈ బెనిఫిట్ ఇవ్వండి, మాకు ఆ బెనిఫిట్ ఇవ్వండి అని. సరే, ఏం ప్రకటిస్తాం అనేది కనుక తీసి పక్కన పెడితే ఒకవేళ నిజంగా గనక ఈ సమయంలో గనక ప్యాకేజీ ప్రకటించినట్లయితే ఆర్థిక వ్యవస్థకు రాకెట్ స్పీడ్ లో మళ్ళీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో 10.5% గ్రోత్ కానివ్వండి ఏదైతే ఉందో
వాటికి ఊతమిచ్చేలాగా ఒక ప్యాకేజ్ ప్రకటించినట్లయితే బాగుంటుంది. ఇందులో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ప్రధానంగా ఖర్చు పెట్టాల్సింది ఎక్కడ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద కొంత అంటే ఇప్పుడు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళ జాతీయ ఉపాధి హామీ పథకం మీద కొంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. రోడ్లు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లు వీటి మీద కనుక బిల్డ్ చేసినట్లయితే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల పబ్లిక్ తో ఒక పక్క పని అవుతుంది, రెండో పక్క ఏంటంటే మనం ఇన్కమ్ పుట్టించినట్టు అవుతుంది. సో ఈ రెండు రకాలుగా మార్గాలు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ఈ వైపు కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో మనకి ఈ కోవిడ్ రాకముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం భారీ ప్యాకేజ్ అనేది ప్రకటించున్నారు, అంటే భారీగా ఒక ప్రణాళిక అనేది ప్రకటించున్నారు. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత అది కొంత డిలే అయిన మాట వాస్తవం. దాని కనుక మళ్ళీ తీసుకురాగలిగినా కూడా చాలు. మేజర్ రంగాలు మేజర్ గా కూడా ఎకానమీ రికవరీ బాట పడుతుంది. ఎస్పెషల్లీ ఈసారి మాత్రం వర్షాలు అనేవి బాగా పడినట్లయితే ఎకానమీ అనేది మనం అనుకున్నట్టు 10.5% గ్రోత్ వైపు వెళ్ళేటువంటి అవకాశం. రైట్ సార్, మీరు అన్నట్లుగా నిజమే, ప్రకృతి సహకరిస్తే ఖచ్చితంగా మెరుగైన పరిస్థితిలో ఉండిపోతుంది. ఎస్ గిరిధర్ గారు, అంటే కొన్ని రంగాలు బాగా దెబ్బతిన్నటువంటి అంశాలను కూడా గీతానంద్ గారు ప్రస్తావించారు. హాస్పిటాలిటీ మీకు కూడా తెలుసు, మీరు కూడా దేశంలో చాలా ప్రాంతాలకు పర్యటిస్తుంటారు. సో ఇప్పుడున్న ఆ రంగాలని ఆదుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. సరే, ప్యాకేజీ ఎంత ప్రకటిస్తారు, భారీగానా లేకపోతే తక్కువగానా, అది ఒక అంశం అయితే. సో కొన్నిటిపై అయితే దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏం చెప్తారు? నేను ఏకీభవిస్తాను, ఆయన చెప్పింది చాలా కరెక్ట్ అండి. అది కొన్ని సెక్టర్స్ దెబ్బతిన్నాయి, కొన్ని సెక్టర్ లబ్ధి పొందాయి. మనం చూస్తే కనుక ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ బాగా లబ్ధి పొందాయి. అక్కడంతా కూడాను సడన్ గా వాళ్ళకి డిమాండ్ పెరగడము, హాస్పిటల్స్, తర్వాత ఇతరత్ర మీకు డ్రగ్స్ కావచ్చు, లేదా హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అంటే ఇప్పుడు ఏసీ ప్లాంట్ కావచ్చు, లేదా ఆక్సిజన్ జనరేటర్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఏవైతే అలైడ్ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా లబ్ధి చెందాయి. అవన్నీ కూడా బాగా వాటి ప్రోగ్రెస్ వచ్చింది. దానికి కొత్త కంపెనీలు రావడము, దానికి చాలా డిమాండ్ పెరగడం, దానివల్ల సప్లై కూడా బాగా పెరిగింది. కానీ ఇందాక వారు చెప్పినట్టు, గీతానంద రెడ్డి గారు చెప్పినట్టు, డెఫినెట్ గా కొన్ని రంగాలు మాత్రం బాగా దెబ్బతిన్నాయి. ఆయన హాస్పిటాలిటీ ఇండస్ట్రీ గురించి చెప్పారు. ఇలాగా మిగతా ఉన్నాయి, స్పోర్ట్స్ ఇండస్ట్రీకి సంబంధించినవి బాగా దెబ్బతినింది. అలాగే మనకు ఇది చూస్తే కనుక మన ఆలయ వ్యవస్థ, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, కానీ మన ఆలయ వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడరు. ఆలయాల ఆదాయం గణనీయంగా తగ్గింది. దాని మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా మంది దెబ్బతిన్నారు. అంటే రిలీజియస్ టూరిజం అనుకోండి మీరు, లేదా దానికి సంబంధించిన వ్యక్తులే కావచ్చు, అది కూడా చాలా దెబ్బలు తిన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇటువంటివి చాలా చేసేవాళ్ళు. అలాగే మనకు అంటే ఫర్ ఇన్స్టెన్స్ కేటరింగ్ సప్లై చేసేవాళ్ళు, పెండ్లిళ్ళు ఇవన్నీ చేస్తే కనుక వేలల్లో జనాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు 50 మందికి తక్కువ మించకుండా రావడానికి వీల్లేదని ఆంక్షలు ఉన్నాయి. సో చాలా రంగాలు దీనికి సంబంధించి దెబ్బతిన్న విషయం మాత్రం వాస్తవము. లాస్ట్ టైం ప్రకటించిన ప్యాకేజీలో కొంత ఇటువంటి వాళ్లకు సరైన న్యాయం జరగలేదన్న విషయం కూడా వాస్తవము. బహుశా ఇప్పుడు అది కరెక్ట్ చేస్తారేమో, వేచి చూడాలి మనం. కానీ మొత్తానికి చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలి అని ఆయన చెప్పిన వాదన నేను కూడా ఏకీభవిస్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నిజంగా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేయాలి అన్న దాంట్లో నాకు కొంత ప్రభుత్వం పట్ల నాకు కొన్ని విభేదాలు ఉన్నాయి. ఏంటి సార్, అంటే ఇప్పుడు చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డెవలప్మెంట్ మన కళ్ళకు ముందు కనిపించేటివి చేస్తుంటారు, అవి కాదా? ఇంకేమైనా చేయాల్సినట్టు ఉందా? అంటే ఇప్పుడు మౌలికంగా మీరు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ చేసుకోవట్లేదు మీరు? అది దాన్ని ప్రశ్నిస్తున్నాను నేను. నిజంగా మనకి ఇది ఒక అవకాశంగా తీసుకోవాలి. ఈ ఛాలెంజ్ ని, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని విస్తృతంగా పెంచాలి. టెలిమెడిసిన్ కావచ్చు, లేదా ఇతరత్ర అనుసంధానం చేయడం కావచ్చు. ఇప్పుడు ఆయుర్వేదానికి సంబంధించి, హోమియోపతి అల్లోపతికి సంబంధించి అన్ని చర్చలు జరుగుతున్నాయి. ఆనందయ్య గారి మందు బాగుందా లేదా, ఇంత చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎందుకు దీని గురించి చొరవ తీసుకొని దీన్ని అనుసంధానం చేసి వీటికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగించేటువంటి పద్ధతిలోను వాటికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఎందుకు తీసుకోవట్లేదు? మీరేమో ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నారు, కానీ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు లబ్ధి పొందుంటాయి, ప్రైవేట్ ఇప్పుడున్నటువంటి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కానీ మీరు దాంట్లో అదే ధనమో లేదా దాంట్లో కొంత ధనమో తీసి మీరు కనుక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి తీసుకుని మీరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాష్ట్రానికి 1 ఎందుకు పెట్టాలి, రాష్ట్రానికి 10 ఎందుకు పెట్టకూడదు? ఇటువంటి నిర్ణయాలు కనుక మీరు నిజంగా విస్తృతంగా చేయగలిగితే ఎడ్యుకేషన్ పరంగా మనం ఎందుకు దాన్ని ఇన్వెస్ట్ చేయలేము? ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ కావచ్చు, పెద్ద అంటే మన మెడికల్ కాలేజెస్ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, ముందు దాని అవసరం ఉండకపోవచ్చు. మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వేస్ట్ అవుతున్నది. దాన్ని ఇతరత్రగా మనం ఎందుకు వాడలేము? అలాగే రైల్వేస్ కావచ్చు, గవర్నమెంట్ యంత్రాంగంలో చాలా వేస్ట్ గా పడినటువంటి భూములు చాలా ఉన్నాయి. దాన్ని ఎందుకు మానిటైజ్ చేయట్లేదు?
Yes. సో ఇటువంటివి ఆల్రెడీ చేయాలి అన్నటువంటి ఆశ వాళ్ళకు ఉన్నట్లు ఇదివరకు చెప్పడం జరిగింది ప్రభుత్వం. ఇది ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళ చేయగలరా లేదా అని మనం వేచి చూడాలి. మీరు అంటే ఎందుకు సార్ మీరు అన్నట్లుగా ఇప్పుడు అవసరాలు కానీ లేదా రాబోయే రోజుల్లో వచ్చేటువంటి సవాళ్లు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏం అవసరమో అదే కదా చేయాలి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. ఎందుకు చేయరు? వీటిని చేస్తే వారికి ఏమన్నా నష్టం జరుగుతుందా, లేకపోతే వారికి రావాల్సినటువంటి వేరే అంశాలు ఏమైనా కోల్పోయే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఎందుకు చేయట్లేదు ఇది తెలిసి కూడా ఇవన్నీ? ప్రజలుగా వదిలేస్తే కనుక వాళ్ళు అన్ని ఫ్రీగా కావాలి. వాళ్ళకి ఏది కష్టపడకుండా చేతికి అన్నం కూడా వాళ్ళని డైజెస్ట్ చేసి ఎవడన్నా జీర్ణించుకొని ఇవ్వగలిగితే అది కూడా సిద్ధంగానే ఉంటారు వాళ్ళు. అది కాదు, ప్రజలకు ఏది మంచిదో అది ప్రభుత్వాలు ఆచితూచి నిర్ణయించాలి. ఇక్కడ ఏమవుతుందంటే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు కీలకమైన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనం ముందు వెనక చూడక్కర్లేదు. మనం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ టైంలో. అయితే ఇవ్వాలి తప్పకుండా మన ఖజానాను ఓపెన్ చేయాలి, ప్రజలను ఆదుకునేటువంటి ప్రక్రియ చేయాలి. కానీ ముందస్తుగా వచ్చే నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఇంత లోపల మనం నిర్ణయాలు ఏం చేయాలంటే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కాదు, వెల్త్ క్రియేషన్ మీద మనం ఫోకస్ చేయాలి. మనం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే మనం మాట్లాడుతున్నారు ప్రభుత్వం, కానీ రోడ్ అండ్ రైల్వేస్ మాట్లాడుతున్నారు, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో గిడ్డంగులు పెట్టడము, కోల్డ్ స్టోరేజ్లు పెట్టడము, అలాగే హాస్పిటల్స్ పెట్టడము, ఇటువంటి ఇతరత్ర ఏవైతే ఈ ఇష్యూస్ అన్ని ఉన్నాయో, అలాగే టెలికమ్యూనికేషన్ సంబంధించి మనం యాక్చువల్ గా మన ఇస్రోకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ లో మార్పులు చేసుకోవాలి. వచ్చే సంవత్సరం లోపల కనీసం అంటే ఒక 10-15 శాటిలైట్స్ పంపించాలి. మనం శాటిలైట్ ఫామ్ అంటాం. మనం ఫామ్ పెట్టగలిగితే గనక రూరల్ ఏరియాస్ లో అసలు ఎక్కడ మీకు సిగ్నల్స్ లేని, వైరింగ్ కూడా లేనటువంటి ప్రాంతాల్లో కూడా 3G 4G మనం సప్లై చేయగలిగినటువంటి స్తోమతకి మన కెపాసిటీ పెంచుకోవాలి. సో ఇటువంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయాలి. దానికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి వస్తాయి, ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి అని చూస్తే కనుక ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాలి. మీరు దీని గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వ ఖర్చులు తగ్గించే దాని గురించి మనం వినట్లేదు. ప్రభుత్వ ఖర్చుల గురించి మాట్లాడినప్పుడు అది మళ్ళీ రాజకీయ అంశం అవుతుంది. ఈ నిర్మాణాలు ఎందుకు లేదా ఇవెందుకు అన్నప్పుడు దాని గురించి కూడా మళ్ళీ రాజకీయం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అది కాదు అంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు వచ్చిన రాజకీయ చర్చ ఏదైతే ఉందో సెంట్రల్ వెస్ట్ అసెట్ క్రియేట్ అవుతుంది కాబట్టి నాకు పెద్ద దానివల్ల విభేదం ఏం లేదు. నాకు అసెట్ క్రియేట్ అవుతుంది. మనకు పార్లమెంట్ పెంచుకోవాల్సి వస్తుంది. పార్లమెంట్ లో 800 సీట్లు కావాలి. ఇప్పుడు మనం తప్పకుండా చేయాలి. అది ఒక నెల ఆపినా కానీ వచ్చే నెల తప్పక చేయాలి. అది దాని గురించి వివాదం లేదు. నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తున్నదంటే మోదీ గారు స్వయంగా చెప్పడం జరిగింది, మోర్ గవర్నెన్స్ లెస్ గవర్నమెంట్ అని ఆయన చెప్పారు. అండ్ గవర్నమెంట్ షుడ్ నాట్ బి ఇన్ ద బిజినెస్ ఆఫ్ డూయింగ్ ఎ బిజినెస్. అంటే ఈ వ్యాపారాలు చేసేటువంటి వ్యాపారంలో ప్రభుత్వం ఉండకూడదు. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగాల్లోనే వాళ్లే చూసుకోవాలి. ప్రభుత్వం అన్నది మనకు గవర్నెన్స్ ఇవ్వాలి, చట్టము న్యాయము దీనికి ఇవ్వాలి, పాలసీలు ఇవ్వాలి, దేశానికి భద్రత ఇవ్వాలి, డైరెక్షన్ తీసుకెళ్ళాలి. అది ప్రభుత్వం చేయవలసిన విషయాలు. సో దాని దిశగా మనం చూడట్లేదు. ఈ ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఈ ఏవైతే సబ్సిడీలు ఇస్తున్నారో సబ్సిడీలను రేషనలైజ్ చేయడానికి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ మనం తగ్గించవచ్చు, ఎక్కడ పెంచాలి. కొన్ని రంగాల్లో మనకి ఇవ్వవలసిన సబ్సిడీ ఇవ్వట్లేదు, కొన్నిట్లో వృధాగా వేస్ట్ అవుతున్నది. దీనినంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులు లబ్ధి పొందట్లేదు దాని మీద యాక్షన్ జరగలేదు. తగ్గించుకోవాలి, దేంట్లో ఉపసంహరించుకోవాలన్నప్పుడు కూడా దానికి వాదనలు ఉన్నాయి. గీతానంద్ గారు ఏం చెప్తారు? ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశాల విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు పెట్టుబడులు ఉపసంహరణటువంటి అంశమే పెద్ద రగడగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆర్థిక పరిపుష్టికి ఆ డబ్బు కూడా దేశం కోసమే అనేటువంటిది కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా ఆ వాదన ఒకవైపు అయితే ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది కూడా. మీరేం చెప్తారు దీనికి? ఇది కొనసాగించే అవకాశం ఉందా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, లేకపోతే వెనక్కి తగ్గుతారా? పెట్టుబడుల ఉపసంహరణకి కేంద్రం మొగ్గు చూపేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ లాస్ట్ మనకి ప్యాకేజ్ ప్రకటించినప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారు ఒక కీ కామెంట్ చేశారు. సో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే ఉంటుంది. అంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే 2-3 ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే బ్యాంకింగ్ లో 4-5 మనకి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు దాని బదులుగా ఒకే ప్రభుత్వం నుంచి ఒకే బ్యాంక్ ఉంటుంది. సో కీలక రంగాలన్నింటిలో కూడా ఒక్కొక్కటే ఉంటే మిగతా రంగాల్లో నుంచి అన్నిటి నుంచి కూడా బయటకు వచ్చేస్తాం అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే వ్యాపారాలనే వ్యాపార సంస్థలు చేయనివ్వండి,
మేము పరిపాలనతో ఇది మాత్రమే మేము కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఆ పాలసీ కట్టుబడి ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు పెట్టుబడుల ఉపసంహరణ కానివ్వండి, అలాగే కంపెనీలు అమ్మేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశమే ఎక్కువగా విమర్శలు, ఆందోళనలు, వ్యతిరేకతలు వస్తున్నాయి కదా, వాటన్నిటిని పరిగణలోకి తీసుకోదా కేంద్రం? రాజకీయపరమైన అంశాలు కూడా ముడిపడి ఉంటాయి కదా. విశాఖ ఉక్కుకి 100 రోజుల నుంచో 150 రోజుల నుంచో జరుగుతూ ఉంది. కనీసం దాని గురించి ఒక మాట ఏ రోజైనా వెనక్కి తగ్గినట్టు గాని, ఆలోచించినట్టు గాని, వేరే వాళ్ళని అడుగుతామన్నట్టు గాని, లేదు సంప్రదింపులు జరుపుతామన్న మాట గాని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందా? ఎక్కడ రాలేదు. సో ఎందుకు అంటే వాళ్ళ ఒక విధానం తీసేసుకున్న తర్వాత దాన్ని స్ట్రైట్ గా ఫాలో అయిపోవడమే తప్ప దానిలో వెనకడుగు వేయడం అనేది పెద్ద ఎక్కువ ఉండదు. మనకి మోడీ గారు ఓవరాల్ గా ఇప్పటికీ దాదాపు మనకి 7 సంవత్సరాలు పరిపాలిస్తే ఇందులో ఒక్కసారో 2 సార్లు వెనక్కి తగ్గుంటారు తప్ప ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాక దానిలో ముందుకు వెళ్ళడమే. ఇక మంచి చెడులు అంటారా, రెండిట్లోనూ ఉంటాయి. సో ఇప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేస్తే ఎమోషనల్ సెంటిమెంట్ గానే కాదు, కొంతవరకు కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాన్ని ప్రభుత్వమే నడిపితే దాని లాభాల బాట పట్టించేటువంటి అవకాశం అనేది ఒక వాదన ఉంటుంది. సో క్యాప్టివ్ మైనింగ్ లేకపోవడం విశాఖ ఉక్కుకి ప్రధానంగా బ్యాడ్ గా చెప్పుకోవచ్చు. ఒకసారి దానికే డెడికేటెడ్ ఒక క్యాప్టివ్ మైనింగ్ కనుక ఉన్నట్టయితే ఏమో మంచి లాభాలు ఇచ్చేటువంటి అవకాశం. ప్రభుత్వ రంగ సంస్థలను మనం లాభాల్లో లేవు కాబట్టి అమ్మడం అని కాదు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదనేది అర్థమవుతున్నటువంటి మాట. ఈ ప్రభుత్వానికి దాని మీద ఇంట్రెస్ట్ లేదనే మాట అర్థమవుతుంది. ఎందుకంటే లాభాల బాట పట్టించాలి అనుకుంటే అది పెద్ద విషయం ఏం కాదు మీకు. సో మంచి సమర్థవంతమైనట్టు మీకు ఈ అమూల్ పాలు తీసుకోండి, అది యాక్చువల్ సహకార సంఘం ఎంత అద్భుతంగా పనిచేస్తా ఉంది, సో ఎంత లాభాలు గడిస్తా ఉంది, రోజు రోజుకి వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకుంటూ వెళ్ళింది. సో అనుకుంటే చేయాలి అనుకుంటే గట్టిగా చూద్దాం సార్. దీనిపైన అనేక వాదనలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్టాక్ మార్కెట్లు మనకు చూసేందుకు కూడా బాగా కనిపిస్తున్నాయి. అదేమన్నా ఒక బుడగా అనేటువంటి పరిస్థితిని కూడా ఆర్బీఐ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు 2000 నోట్లు కూడా క్రమంగా కనిపించకుండా పోతూ వస్తున్నాయి మార్కెట్లో. సో అవి అసలు బ్యాన్ చేస్తారా అనేటువంటి పరిస్థితి కూడా రాబోతోంది అనే దేశంలో కరోనా ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో ఆర్బీఐ కూడా ఒక వార్షిక నివేదిక విడుదల చేసి దాంట్లో ప్రస్తావించినటువంటి అంశాల్లో కూడా మార్కెట్లు ప్రస్తుతం బాగా కనిపిస్తున్నప్పటికీ రాబోయే రోజులు ఇదొక బుడగ లాంటి పరిస్థితి ఉందా అనేటువంటి ఒక హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఏంటి గీతానంద్ గారు ఏం చెప్తారు? మార్కెట్ ప్రస్తుతం చూస్తుంటే జోరు మీద ఉన్నట్లుగా మనకు ఉంది, కానీ ఛాలెంజెస్ ఉన్నాయా? మార్కెట్లు మాత్రం ఏ రోజుకి ఆ రోజు కొత్త గరిష్ట స్థాయిలు నమోదు చేసుకుంటూ వెళ్తా ఉన్నాయి. సెన్సెక్స్ కనుక చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఇండెక్స్ మార్చి 2020 నుంచి చూస్తే దాదాపు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. మొత్తం ర్యాపిడ్ 7,500 ఉండేది కాస్త 15,000కి వచ్చింది. 7,500 లోట్ వచ్చేసింది మార్చి నిఫ్టీ, 15,000 హైట్ వచ్చేసింది. సో దీని వెనక కారణం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ లో లిక్విడిటీ అనేది విపరీతంగా వచ్చేసింది. అంటే ఈక్విటీ కొనేవాళ్ళు కానివ్వండి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానివ్వండి. సో ఈ ఫ్లో ఎక్కువ అవడంతో ఏమవుతుందంటే ర్యాలీ అనేది జరుగుతుంది. దాంతో పాటు కంపెనీస్ ఇవన్నీ కూడా మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోయి ఎప్పుడైతే పెద్ద ర్యాలీ వస్తుందో, అరే మొన్నటిదాకా 100 రూపాయల స్టాక్ 200, 230 కనబడిందో, అరే మరి ఇన్వెస్ట్మెంట్ మిస్ అవుతున్నామేమో, ఇదే రైట్ టైం ఏమో అని మళ్ళీ కూడా పెట్టుబడులు పెడతా వస్తారు. సో జనరల్ గా ఇది జరిగేటువంటి ఫేజ్, రికవరీ ఫేజ్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లో ఒకసారి పతనం అయిన తర్వాత మేజర్ పతనం అయితే మాత్రం వి షేప్ రికవరీ ఉంటుంది. అంటే 20% కన్నా దిగువకి పడిపోయినప్పుడు బేర్ గ్రిప్ లో చిక్కుకున్నట్టు మార్కెట్. వన్స్ ఆ బేర్ గ్రిప్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్ గా రికవరీ అవుతుంది. అదే జరిగింది ఇప్పుడు ఈసారి మార్కెట్స్. అయితే ఇందులో నిజంగా నిలబడతాయా? సో ఎకానమీ మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కోవిడ్ సెకండ్ వేవ్ అనో లేకపోతే 10.5% గ్రోత్ మనం అచీవ్ అవుతామా లేదో అనే భయం ఎక్కడ కూడా మార్కెట్ లో కనబడుతుంది. స్ట్రైట్ అవే ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోతుంది. రీసెంట్ గా కరెక్షన్ వచ్చినా కూడా సెకండ్ వేవ్ అప్పుడు కరెక్షన్ వచ్చింది, సెకండ్ వేవ్ అనుకున్నాం ఎక్కడ పడిపోలేదు. మళ్ళీ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు నిఫ్టీ 10,000కి వచ్చేస్తాయి, 11,000కి వస్తాయి, ఎక్కడ రాలా. మళ్ళీ ఈ రోజు ఆల్ టైమ్ హై, నిఫ్టీ ఆల్ టైమ్ హై ఈ రోజు రీచ్ కావడం సార్. సో ఇందులో కొంతవరకు కరెక్షన్ అయ్యేటువంటి మాట వాస్తవం. సో ఇక్కడ హెచ్చరించడం మాత్రమే జరిగింది ఆర్బీఐ. అంటే ఏ దశ వరకు కరెక్షన్ అవ్వచ్చు, కరెక్షన్ అంటే ఎక్కడి వరకు చేరొచ్చు అనేటువంటిది. సో మీకున్న అంచనా, ఇప్పుడు మనం చూసాం ఫస్ట్ వేవ్ లో ఉన్న పరిస్థితి లేదు అనేది అందరూ అంగీకరించే అంశమైనప్పటికీ కూడా ఎక్కడి వరకు ఉండొచ్చు? ఇక్కడ మామూలుగా ఏమవుతుందంటే బ్యాడ్ న్యూస్ ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లో ముందుగా డిస్కౌంట్ అయిపోయింది క్లియర్ అనేది, తర్వాత ఆశ అనేది మార్కెట్ నడిపిస్తుంది. ఇప్పుడు వ్యాక్సినేషన్ కనుక క్విక్ అవుతుంది. ఇప్పుడు దాకా మనకి బయట దేశాల నుంచి స్పుత్నిక్ ఒకటే వస్తుంది. ఫైజర్ అలౌ చేసి, మోడర్న్ అలౌ చేసి కనుక అలౌ చేస్తే ఏమవుతుంది, వ్యాక్సినేషన్ పడిపోతుంది, ఇండియా ఎకానమీ రికవర్ అయిపోతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ టు ఇన్వెస్ట్. అంటే ఇదే వర్స్ట్ కాబట్టి ఈ వర్స్ట్ నుంచి మనం బెటర్ గా బయట వస్తామనే అంచనాలతో పెట్టుబడులు అనేవి పెరుగుతూ వస్తాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ పతనమైనా కూడా నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే
13,000 13,200 ఈ స్థాయిల దాకా పడేటువంటి అవకాశం ఉంది. అక్కడ మళ్ళీ తిరిగి కొనుగోలు మద్దతు లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏంటంటే లిక్విడిటీతో రన్ అవుతుందే తప్ప ఫండమెంటల్స్ ఏంటి, ఇవన్నీ మైక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి అని ఎవరు ఆలోచించి పెట్టట్లేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక వార్నింగ్ అనేది తీసుకోవాలి తప్ప ఇదే చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్య ఉన్న ఉద్యోగాలు కూడా మానేసి ఇన్వెస్ట్మెంట్ తోనో లేకపోతే ట్రేడింగ్ తోనో లైఫ్ లీడ్ చేసేయచ్చు అనే ఇదిలోకి వచ్చేసారు ఈ మధ్య రీసెంట్ గా అయితే. ఎస్పెషల్లీ ఖాళీగా ఇంట్లో ఉన్న వాళ్ళు సగం మంది అకౌంట్స్ ఓపెన్ అయినాయి. ఎప్పుడు లేనంత పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్, న్యూ అకౌంట్స్ గ్రోత్ అనేది బ్రోకరేజ్ ఫర్మ్స్ లో హెవీగా జరిగినటువంటి ఇయర్ 2020 సంవత్సరం. సో ఎక్కడ ఏ బ్రోకింగ్ హౌస్ తీసుకున్నా అంతకుముందు 20-30 వేల రెవెన్యూ ఉండే బ్రోకింగ్ హౌస్ కూడా లక్షల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంత ఏంటంటే ఒక్కసారిగా ఇప్పటిదాకా ఇండియాలో డిమాట్ అకౌంట్స్ తక్కువ కాబట్టి వాళ్ళంతా రావడం, ఆ పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి డ్రైవ్ కింద దీన్ని చెప్పుకోవాలి. ఫండమెంటల్ గా ఉన్న స్ట్రెంత్ వల్ల పెరిగింది కొద్దిగా అయితే, ఈ లిక్విడిటీ బూస్ట్ వల్ల పెరిగింది విపరీతంగా పెరిగింది. సో ఈ గ్యాప్ అనేది కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మార్కెట్ ఇప్పట్లో కరెక్ట్ కాకపోయినా కూడా ఒకవేళ కరెక్షన్ వచ్చినా మాక్సిమం 13,000-13,200 పోయినసార్లు 7,000 దాకా పడేటువంటి అవకాశాలు లేదు. చూద్దాం సార్ ఏం జరగబోతుందంటే ఆర్బీఐ కూడా ఎందుకు హెచ్చరించింది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సార్ మీరేం చెప్తారు గిరిధర్ గారు, దీనికి సంబంధించి మీకున్నటువంటి అంచనా ఏంటి, ఏం కావచ్చు అంటే ఏ నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది అనుకోవచ్చు, ఎంత స్థాయి వరకు ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు లిక్విడిటీ వల్ల కొంత పుంజుకుంది అన్న దాంట్లో వివాదం లేదు. కాకపోతే లిక్విడిటీ ఎందుకు వచ్చిందని మనం ప్రశ్నించాలి. వాళ్ళు దీంట్లోనే ఎందుకు పెట్టారు? వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడో పెట్టుండొచ్చు. వాళ్ళు నిజంగా కనుక వాళ్ళకి దీని మీద ఇండియన్ ఎకానమీ మీద వాళ్ళకి కనుక నమ్మకం లేకపోతే స్టాక్లో ఎందుకు పెడతారు? వాళ్ళు స్టాక్లో కాదు బంగారంలో పెట్టుకుంటారు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఇంకా ఇతరత్ర ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ కూడా వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎకానమీలో ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. 6 నెలలు లాక్డౌన్ అయిన తర్వాత ఎప్పుడైతే అన్లాక్డౌన్ ప్రక్రియ మొదలు పెట్టామో మళ్ళీ మనం ఎకానమీ యథాస్థాయికి వచ్చేసింది, ఆల్మోస్ట్ యథాస్థాయికి వచ్చింది. ఇన్ఫాక్ట్ మనకు మార్చిలో జిఎస్టీ కలెక్షన్స్ చూస్తే 1.2-1.3 crores దాకా వచ్చింది. హైయెస్ట్ కలెక్షన్స్ మన మార్చిలో వచ్చినాయి, మార్చ్ 2021లో. అంటే లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వచ్చింది. మనం ఈ సెకండ్ వేవ్ రాకముందర మన ఎకానమీ చాలా అద్భుతంగా ఉండింది. డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్ కూడా గత సంవత్సరానికి పోలిస్తే 12% ఎక్కువ పెరిగింది. సో అందుకని ఫండమెంటల్స్ అనేవి మనం పటిష్టంగా ఉన్నాయి. ఒకవేళ ఈ సెకండ్ వేవ్ ఇంకొక 1-2 నెలల తర్వాత ఇది సద్దుమణిగిన తర్వాత మళ్ళీ మనం ఓపెన్ అప్ చేస్తే మళ్ళీ మనం మనకి ఇదివరకు ఉన్నటువంటి స్థాయిలోకి మళ్ళీ రాగలము అన్నటువంటి నమ్మకం ప్రజల్లో ఉన్నది. కాబట్టి అది చాలా దీని మీద పనిచేస్తున్నది ఒకటి. రెండవది సరే లిక్విడిటీ ఉంది, నా దగ్గర క్యాష్ ఉంది, నేను ఎక్కడో పెట్టాలి కాబట్టి దీంట్లో పెడదాం అన్నది కూడా ఒక యాంగిల్ ఉంటుంది. కానీ నష్టపోతాము డెఫినెట్ గా అనుకున్న దగ్గర ఎందుకు పెడతారు వాళ్ళు? షార్ట్ టర్మ్ మనకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఏదో ఒక వార్త రాగానే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఏదో ఒక పర్టికులర్ ఇది దీనివల్ల వ్యాక్సినేషన్ వల్ల ఏదో ఒక రాష్ట్రంలో ఏదో తేడాలు వచ్చాయి, కొంతమంది ఎవరో చనిపోయారు అనగానే ఇమ్మీడియట్ గా మార్కెట్ పడిపోతుంది. లేదు ఇంకా ఇందాక వారు చెప్పినట్టు స్పుట్నిక్ రెడ్డి ల్యాబొరేటరీస్ నుంచి ప్రొడక్షన్ బయటకు వచ్చింది అనగానే మళ్ళీ పెరుగుతుంది. సో ఇది షార్ట్ టర్మ్ లో సెంటిమెంట్స్ అన్నవి దాని మీద ఆధారపడి కొంత కిందికి మీదకి వెళ్తూ ఉండొచ్చు. కానీ దీంట్లో ఓవరాల్ గా సార్ అంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ గన మరింత వేగం పుంజుకుని అనుకున్న టార్గెట్ ప్రకారం కానీ పూర్తయితే సో ఖచ్చితంగా మార్కెట్ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది అనేది. సో దాంట్లో ఏమైనా తేడా ఉంటుందా? ఖచ్చితంగా అవుతుంది అనుకుంటున్నారా? అది ఒక అంశం అండి. చాలా ఉన్నాయి దీనికి చాలా ఇతరత్ర చాలా అంశాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ప్రపంచవ్యాప్తంగా రేపు క్రూడ్ ఆయిల్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోయిందంటే అదొక అంశం ఉంటుంది. ఎన్నో అంశాల వల్ల దీని నిర్ణయం జరుగుతుంటుంది. ఒక అంశం మీద చెప్పడానికి వీల్లేదు. డెఫినెట్ గా వ్యాక్సినేషన్ అనేది ఒక పాజిటివ్ మెసేజ్ అయితే ఇస్తుంది తప్పకుండా. కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ లిక్విడిటీ కారణం ఏంటంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా FIIs కూడా దీంట్లో చాలా పైసలు పెడతారు. బయట నుంచి వేరే ఇతరత్ర దేశాల నుంచి పైసలు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇండియన్ ఎకానమీ మీద వాళ్లకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ పార్క్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ దేశాల్లో పెట్టుకుంటారు. ఇంకా ఇతర ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇంకొక మనం పని ఏం చేసామంటే చైనా నుంచి డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్ మనం బ్యాన్ చేసాం. మనం ఏదో ఒక రూల్ తీసుకొచ్చి ఒక 6-7 నెలల క్రితం డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం దాన్ని ఆపేసాం. వాళ్ళు కనుక డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తుంటే కొంత వాళ్ళు రోగ్ ట్రేడింగ్ అని చేసి ఉండొచ్చు. మన కొన్ని కంపెనీలని కుదేలు చేయడానికి ఇటువంటి చేసేటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి దాన్ని ఇన్సులేట్ చేసుకోవడానికి కొంత మనం ఇది వాడుకున్నాం. కాబట్టి సడన్ గా ఏదో కంపెనీ ప్రైస్ పెరిగిపోయి ఓవర్ నైట్ పడిపోవడము ఇటువంటి చర్యలు చేయడానికి కొంత తక్కువ ఆస్కారం ఉన్నది. ఇప్పుడు బయట నుంచి FIIs కూడా ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ ఎకానమీలో ఉన్న ఫండమెంటల్స్ చూసే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన లాస్ట్ టైం ఫస్ట్ వేవ్ తర్వాత
చాలా డీసెంట్ గా మన రికవరీ మనం మళ్ళీ పుంజుకోగలిగినాం కాబట్టి ఆ భరోసాతోటే ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ఉన్నారు. వాళ్ళు షార్ట్ టర్మ్ వాలిటిలిటీ ఉన్నా కానీ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ లో వచ్చేసరికి మాత్రం ఇండియన్ స్క్రిప్ట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇవి తప్పకుండా ఎకానమీని కోర్స్ కరెక్షన్ చేసుకుంటుంది. ఇంకొన్ని నిర్ణయాలు అంటే ఏదో ఇంకొక ప్యాకేజ్ ఇవ్వడమే కాదు, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. లేబర్ లాస్ కి సంబంధించింది కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించింది కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బ్యూరోక్రసీ కావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని తీసినా కానీ స్టేట్ గవర్నమెంట్స్ లో ఇప్పటికి కూడా స్టేట్ రూల్స్ ఇంకా మారలేదు. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం ఫోర్స్ఫుల్ గా అందరి మీద వేస్తుందా లేదా వాళ్ళతో చర్చించి ఏమైనా చేంజెస్ చేసుకొస్తుందా తెలియదు మనకు. ఈ కీలకమైన మార్పులు కనుక మనం వచ్చే కొన్ని నెలల్లో మనం చేయగలిగినామంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రాబో కాలంలో భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెరగబోతున్నాయి. సో ఇప్పుడున్న లెవెల్స్ ఇందాక వారు చెప్పినట్టు కొంత తగ్గినా కానీ కూడా నాకు మీడియం టర్మ్ లో మాత్రం ఇది విపరీతంగా పెరుగుతుందనే నా నమ్మకం. చూద్దాం సార్, మార్కెట్ లో నిజంగా అలాంటి పరిణామం వస్తే అది ఆశాజనకమైంది. మనం అనుకున్నటువంటి వృద్ధి కూడా సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. గీతానంద్ గారు, ఫైనల్ గా 2000 నోట్లు మార్కెట్లోకి ఎందుకు రావట్లేదు, క్రమంగా ఎందుకు మాయమవుతూ వస్తున్నాయంటే ఏం చెప్తారు? ఈ సంవత్సరం నోట్లో బాగా తక్కువ కనబడుతుంది. అంటే 100 రూపాయల నోటు 2000 రూపాయలు మార్కెట్ చలామణిలో. సో ఇది మనకు ఉన్నటువంటి వార్త. దీంట్లో ప్రధానంగా 2000 రూపాయల నోట్ ని ఎప్పటి నుంచో రద్దు చేస్తారని, లేకపోతే ఉపసంహరిస్తారని ఇలాంటి వార్తలు ఎన్నిసార్లు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఖండిస్తూ వచ్చింది. అయితే తెలివిగా ప్రింటింగ్ అనేది తగ్గించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏటీఎంస్ లో కూడా ఇప్పుడు మీకు ఎక్కడ కూడా మార్కెట్ లో లభ్యత లేదు. అంటే ఉపసంహరణ అనేది ఇంత ముందులో డిమానిటైజేషన్ అనౌన్స్ చేసినట్టు రాత్రి ఏదో అనౌన్స్ చేయకుండా స్లోగా నోట్లు ఒకదాని తర్వాత ఒకటి ఉపసంహరించుకుంటూ వెళ్తున్నారు. మార్కెట్ లో చంద్రమణిలో లేకుండా తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి ఒక రకంగా మంచిదే అని చెప్పచ్చు. 2000 నోటు వరకు వెనక్కి వెళ్ళడం అనేది మంచిదే. మనకి దానివల్ల కొత్తగా వచ్చేటువంటి నష్టం లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నల్లధనం రూపంలో ఎక్కడో ఇరుక్కుపోకుండా మనం కొంతవరకు బయటపడడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం తెలివిగా ఉపసంహరణ చేస్తున్నట్టుగా తీసుకుంటుంది 2000. రైట్ రైట్ గిరిధర్ గారు, 2000 నోట్లు కంప్లీట్ గా బ్యాన్ చేస్తున్నాం అనేటువంటి ప్రకటన చేయకుండా క్రమంగా వాటిని తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? పోయినసారి 1000 రూపాయలు 500 నోట్లు రద్దు చేసినప్పుడు నెగటివ్ ప్రొపగండా ఏదైతే వచ్చిందో, ఈసారి అటువంటి నెగటివ్ ప్రొపగండా రాకుండా ఉండడానికి ముందస్తుగా వాళ్ళు చేశారు. వాళ్ళు ఇందాక వారు చెప్పినట్టు క్రమేపీ దాని ప్రింటింగ్ తగ్గించడము, దాని సర్క్యులేషన్స్ తీసేయడము లాంటివి చేయడంతో ప్రజలు మెల్లిమెల్లిగా డిజిటల్ ఎకానమీలోకి షిఫ్ట్ అవ్వడం అనేది మనం చూసాం. ఇదివరకే చాలా అయింది, దాని యొక్క గ్రోత్ ఇంకా పెరగబోతున్నది. అలాగే ఈ క్యాష్ రూపేణా ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడాను కొంత రేట్స్ చేయడము ఇటువంటివి చేసి దాన్ని బయటకు తీసుకురావడం చేయడంతో 2000 రూపాయల నోట్ల యొక్క ఆవశ్యకత చాలా గణనీయంగా మనకు ప్రజల్లో తగ్గిపోయింది. ఒకటి, గవర్నమెంట్ విత్డ్రా చేయడము, 2 దొరకపోవడము, 3 దాని మీద ఒకవేళ నిజంగా ఎవరైనా ఇంట్లో హోల్డ్ చేసుకుంటే దాని మీద రేట్స్ చేయడం తీసుకోవడం ఇవన్నీ చేయడంతో చెప్పకనే దాని మీద ఒక ఉక్కుపాదం మోపినట్టు మనం చూసుకోవచ్చు. ఇవి తీసేసిన తర్వాత డిజిటల్ ఎకానమీ పెరుగుతుంది. మనకి డిజిటల్ ఎకానమీ డిమానిటైజేషన్ నుంచి ఇప్పటి వరకు రమారమి 200% దాకా పెరిగిందని మనకున్న ఇప్పుడు ఎస్టిమేట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 200% పెరిగింది డిజిటల్ ఎకానమీ. సో బీ మ్యాప్స్ కావచ్చు, లేదా మనకు పేటిఎం లాంటివి, ఈ ప్యాకెట్స్ కావచ్చు, ఈ వాలెట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను విస్తృతంగా పెరగడము, దాంతో క్యాష్ రిక్వైర్మెంట్ తగ్గిపోవడము, చిల్లర లేకపోవడంతో 2000 నోట్లు లేకపోవడం, ఇటువంటివన్నీ కూడాను మెల్లిమెల్లిగా ఒక ప్రెషర్ ఎకానమీలో ప్రెషర్ బిల్డప్ చేసుకుంటూ డిజిటల్ ఎకానమీ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కంప్లీట్ గా ఇప్పటికే సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. నెక్స్ట్ స్టేజ్ నేను అనుకోవడం ఏంటంటే, త్వరలో మనము క్రిప్టో కరెన్సీ భారతదేశంలో ఇంట్రొడక్షన్ అనేది వస్తుందని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ చైనా ముందంజలో ఉంది, బిట్ కాయిన్ దెబ్బతినింది. ఈ అవకాశాన్ని కనుక మనం పోగొట్టుకున్నామంటే మనం వెనకబడిపోతాం. కాబట్టి ఆ దృష్టిగా వాళ్ళు ఆలోచన చేసి ఇంకా బిట్ కాయిన్స్ వచ్చినప్పుడు మీరు 2000 నోట్తో సంబంధం కూడా లేకుండా మీరు చేయొచ్చు. ఇటువంటివి కొన్ని కీలకమైన నిర్ణయాలు రాబోతున్నాయని నేను భావిస్తున్నాను. రైట్ సార్, చూద్దాం సార్. ఆర్థికంగా పరిస్థితుల దృష్ట్యా కొంత ఈ కరోనా నుంచి బయటపడిన తర్వాత మీరు అన్నట్లుగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇవాళ జిఎస్టీ సంబంధించినటువంటి కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, లేకపోతే దీంతో పాటుగా ఇంకేమైనా కీలకమైనటువంటి ప్రకటనలు ఏమైనా ఉంటాయా అనేది కూడా చూడాలి. ఇంతవరకు కూడా దీనిపైన ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. సో ఓవరాల్గా దిద్దుబాటు చర్యలు
చేయబోతున్నారా, లేకపోతే ప్రజలను కావచ్చు లేదా వ్యవస్థలకు ఏదైతే కుంటుపడ్డాయో వాటిని అన్నింటినీ ఆదుకునేందుకు ఏం చేస్తారనేది కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఇది డిబేట్లో పాల్గొన్న పెద్దలకందరికీ కూడా కృతజ్ఞతలు. స్టే